అందరికీ నమస్కారం. అందమైన మనసును ఆనందమైన జీవితాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. చందన గారు, ఇవాళ యోగాకి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేస్తున్నారు? శరీరానికి సరైన పోషక విలువ అందకపోవడం వల్ల, తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల, ఇంకా శారీరక శ్రమ మరియు శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల, కలుషితమైన నీరు ఇంకా ఆహారం తీసుకోవడం వల్ల, ఇంకా అలవాటుగా వచ్చే మూత్రాన్ని ఆపుకోవడం వల్ల, ఇలా అనేక కారణాలు మన మూత్రపిండాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సో మనం ఇవాళ మూత్రపిండాల సమస్యల నివారణ గురించి 2 ఆసనాలు నేర్చుకుందాం. ఓకే, సో మూత్రపిండాల వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నివారణ గురించి ఇవాళ మనం యోగా అమృతంలో యోగా నేర్చుకోబోతున్నాం. మరి ఆసనాలు నేర్పించబోతున్నారా లేదంటే ఏంటి? 2 ఆసనాలు నేర్చుకోబోతున్నాం ఇవాళ. మొదటిది అర్ధచంద్రాకారాసనం, రెండవది త్రికోణాసనం. ఓకే, సో 2 ఆసనాలు. ఆల్ రైట్. సో మూత్రపిండ బాధలు ఉన్న వాళ్ళు మాత్రమే, వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయొచ్చా లేదంటే ఇంకా ఎవరైనా కూడా చేయొచ్చా యోగా? వీటికి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి. మూత్రపిండాల వ్యాధులు మాత్రమే కాదు, నడుము చుట్టుకొలత కూడా తగ్గుతుంది. ఇంకా ఈ చెస్ట్ పార్ట్ అనేది బాగా ఎక్స్పాండ్ అయ్యి ఆక్సిజన్ అనేది శరీరంలో బాగా సరఫరా అయ్యి ఊపిరితిత్తుల సమస్యలు కూడా నివారింపబడతాయి అర్ధచంద్రాకారాసనంతో. ఇంకా త్రికోణాసనంతో నడుము చుట్టూ కొలత తగ్గడమే కాకుండా ఈ తొడ కండరాలు అనేవి బాగా సాగి రక్త ప్రసరణ బాగా జరిగి కాళ్ళ నొప్పులు అనేవి తగ్గడం జరుగుతుంది. ఓకే, సో బోల్డ్ అన్ని అడ్వాంటేజెస్ మీరు మాకు చెప్తున్నారు. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా అందరూ కూడా చేయాలని అనుకుంటారు. అయితే మరి ఈ 2 ఆసనాలు ఎవరెవరు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? ఈ 2 ఆసనాలు కూడా ఎవరైనా చేయొచ్చండి, కానీ ఇవి బ్యాలెన్సింగ్ ఆసనాలు. ఈ కాళ్ళు అనేవి అర్ధచంద్రాకారాసనంలో కాళ్ళు అనేవి దగ్గరగా పెట్టుకుని చేస్తాం కాబట్టి బాడీ అదుపు తప్పే ప్రమాదం ఉంది. సో జాగ్రత్తగా చేయాలి. అలాగే త్రికోణాసనం కూడా బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 2 కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తూ చేసే ఆసనాలు అన్నమాట, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరూ చేయొచ్చు. సో సర్జరీ అయిన వాళ్ళు ఎవరైనా అవాయిడ్ చేయాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమి లేవండి, అందరూ చేయొచ్చు అనమాట. సో మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరికీ కూడా చక్కగా వచ్చేస్తుంది. మరి ఈ ఆసనాలు ఏ టైంలో చేయాలి? ఏ ఆసనం అయినా మార్నింగ్ పరిగడుపున ఏమీ ఫుడ్ తీసుకోకుండా చేస్తే దాని ప్రయోజనం అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ అల్పాహారం తీసుకున్న తర్వాత కంపల్సరీగా 1 అవర్ గ్యాప్ అనేది ఉండాలి. మీల్స్ తీసుకున్న తర్వాత, లంచ్ చేసిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. అలాగే డిన్నర్ చేసిన తర్వాత ఈ ఆసనాలు వేయకూడదు. సో 2 ఆసనాల గురించి చక్కగా అడ్వాంటేజెస్ కూడా చెప్పారు కదా చందన గారు. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? అలాగే. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన అర్ధచంద్రాకారాసన. నిటారుగా నిల్చుని 2 పాదాలని దగ్గరగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని గాలిని పీల్చుకుంటూ పైకెత్తాలి. 90 డిగ్రీల కోణంలోకి తీసుకుని వచ్చిన తర్వాత నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఎడమ వైపుకి వంగాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమ చేయిని కూడా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా 90 డిగ్రీల కోణంలోకి తీసుకురావాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ కుడివైపుకి వంగాలి. ఈ విధంగా ఈ స్థితిలో ఒక 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ యథాస్థితికి రావాలి. వింధ్య, అర్ధచంద్రాకారాసనం చేసావు కదా, నీకు ఎలా అనిపించింది? అర్ధచంద్రాకారాసనం చేసినప్పుడు ఎస్పెషలీ మనం బెండ్ అవుతున్నాం కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నడుము దగ్గర ఎస్పెషలీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ స్ట్రెచ్ అవుతుంది, కొంచెం ప్రెషర్ పడుతున్నట్టు అనిపిస్తుంది. సో నాకు తెలిసి మీరు చెప్పినట్టుగా ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఏదైనా ఉంటే కంట్రోల్ అవుతుంది అని చెప్పారు కదా, సో అది పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్వాస తీసుకునేటప్పుడు కొంచెం క్లియర్గా అనిపించింది, ఇది వరకు మీదట కొంచెం మెరుగుపడింది అన్నట్టుగా అనిపించింది. సో ఈ 2 అడ్వాంటేజెస్ మనం ఈ ఆసనం చేసేటప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఆసనం ఏం నేర్పించబోతున్నారు చందన గారు? నెక్స్ట్ ఆసనం త్రికోణాసనం. సో మరి ఆలస్యం చేయకుండా అది కూడా స్టార్ట్ చేసేద్దామా? అలాగే. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన త్రికోణాసన. నెమ్మదిగా కాళ్ళ మధ్యలో 3 అడుగుల దూరం పెట్టాలి. నెమ్మదిగా చేతులని భుజాలకి సమాంతరంగా శ్వాసని తీసుకుంటూ లేపాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ కుడి చేతిని
కుడి పాదం పైన పెట్టాలి. ఎడమ చేతిని 90 డిగ్రీల కోణంలో పైకి లేపి తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళని చూడాలి. బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ముందుకి వెనకాలకి పడిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఎడమ చేయిని ఎడమ పాదం పైన పెట్టాలి. కుడి చేతిని 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. ఇప్పుడు తలని తిప్పి కుడి చేతి వేళ్ళని చూడాలి. మోకాళ్ళు వంచకుండా ఉండాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్లు ఉన్న తర్వాత శ్వాసని తీసుకుంటూ యథాస్థితికి రావాలి. త్రికోణాసనం చేసావు కదా వింధ్య, నీకు ఎలా అనిపించింది? త్రికోణాసనం కూడా జస్ట్ ద సేమ్ ముందు మనం చేసిన ఆసనం లాగానే ఈ పార్ట్ ఎస్పెషలీ బాగా ఎక్స్పాండ్ అయినట్టు అనిపించింది. అండ్ అంతేకాకుండా థై మజిల్స్ ఏవైతే ఉంటాయో ఈ తొడ భాగంలో కూడా చక్కగా మజిల్ ఎక్స్పాండ్ అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇవి రెండు కాకుండా మీరు ఇంతకుముందు అడ్వాంటేజెస్లో చెప్పారు కిడ్నీస్ పరంగా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పి. బికాస్ ఈ ఆసనం ఇక్కడ ఎస్పెషలీ మనకి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఉపయోగాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ రెండు ఆసనాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఇంత చక్కటి ఆసనాల్ని అండ్ వాటి అడ్వాంటేజెస్ని ఇవాళ మా సఖులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు చంద్ర. ధన్యవాదాలు సఖులు. చూసారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.